హాయ్ హలో ఈరోజు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇది అయితే శిల్పారామం అనమాట, కడపలో. చూసారా, మా అమ్మ కూడా హాయ్ అని చెప్తుంది. ఇంకా మేము ఫస్ట్ అయితే శిల్పారామంకి వెళ్ళి ఆ రోజు చాలా చోట్లకైతే తిరిగామన్నమాట. సో ఎక్కడెక్కడికి వెళ్ళాం ఏందనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. మీరు చూడాలి అనుకుంటే ముందే నన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటా, కాబట్టి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్లో మీకైతే ముందే వచ్చేస్తే మీరు చూసేయచ్చు అనమాట. సో మేము వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఒక హాస్పిటల్ అవన్నీ కనిపిస్తున్నాయి. శిల్పారామం కళ్యాణ మండపం అని కనిపించింది అనమాట. దాని నుంచి కొంచెం ముందుకు పోతే ఇక్కడ పక్కన ఆనుకొనే ఉంటుందన్నమాట. ఇవన్నీ వస్తాయి మీకు మిడిల్లో, మీకు అంటే అడ్రస్ కరెక్ట్గా తెలియాలని నేను ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా శిల్పారామం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇంక ఇక్కడ కార్ అయితే పార్క్ చేసేసుకోవాలి. కార్కైనా బైక్ అయినా ఇక్కడ లోపల పార్క్ చేసుకోవాలన్నమాట. ఈ చూపించే దగ్గర మీకు ఎంతో డబ్బులు అయితే తీసుకుంటారు, 150 నాకు గుర్తులేదు. సో అంత తీసుకొని అయితే కార్ పార్క్ చేసేసుకొని అయితే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం. చాలా బాగుండింది ఎంట్రన్సే, నాకైతే భలే అనిపించింది. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు కూడా. అయితే మేము ఫస్ట్ టైం అనమాట, మేము అంటే నేను మా అమ్మ కడప చూడడం ఫస్ట్ టైం అనమాట. అది కూడా ఇలా శిల్పారామంకి వెళ్ళడం ఫస్ట్ టైం. సో ఫస్ట్ ఎంట్రన్స్లోనే చూడండి ఏనుగు కనిపించడం చాలా బాగుండింది, చాలా స్పేసియస్గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మనం ఈవినింగ్ టైమ్స్లో అయితే ఇట్లాంటివి చాలా బాగుంటాయి, ఎగ్జిబిషన్ టైప్ కదా దాంట్లో, దట్టు పార్క్ లాగా కూడా. కాబట్టి ఇలాంటివి ఏంటంటే నైట్ టైం లైటింగ్స్కి అప్పుడు చాలా బాగుంటుంది. మాకు నైట్ మళ్ళీ కుదరదు అని చెప్పేసి మేము ఫస్ట్ వెళ్ళడంతో కడప శిల్పారామంకి అయితే వెళ్ళామన్నమాట. సో ఎంట్రన్స్ ఇది ఇట్లా కనిపిస్తుంది. ఇంకా మేము టికెట్స్ అవన్నీ తీసుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇంకా మనకి ఆనవాయితీగా మనం పిక్స్ తీసుకోవడం కామన్ కాబట్టి మేము ఏనుగుల దగ్గర నుంచొని పిక్స్ అవన్నీ అయితే తీసుకున్నాం. సో ఇంక ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుంటున్నాం. చూడండి ఇక్కడ టికెట్స్ రేట్స్ ఎంత ఉన్నాయి ఏంటని మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ 20 రూపాయలు, 10 రూపాయలు అని చెప్పేసి పెద్దవాళ్ళకైతే 20, చిన్నపిల్లలకైతే 10. ఇంకా మన వీడియో కెమెరా, ఫోటో కెమెరా అవన్నీ తీసుకెళ్తే ఇదిగోని చూసారా ఇవన్నీ ఉన్నాయి. రూమ్స్ కూడా ఉన్నాయి. ఆ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లోపలికి రాగానే భలే అనిపించింది, చాలా బాగుండింది, చాలా స్పేసియస్గా, అంత చెట్లతోటి ఈ ఎంట్రన్స్తో అసలు అదిరిపోయింది. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం, అది చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నా. పేరుకి చెప్పుకోవడానికే కడప జిల్లాలో పోర్మామిల్లలో ఉన్నాము అని చెప్పుకుంటున్నాం, కానీ కడప అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. అక్కడికి వెళ్ళడం ఫస్ట్ అయితే ఇదే. మేము దీని తర్వాత వేరే చాలా మంచి ప్లేసెస్కి, మంచి టెంపుల్స్కి వెళ్ళాను నేను. మీకు నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి, మీరు ఫాలో అవ్వచ్చు. చాలా మంచి వీడియోస్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా బాగుంది, వాటర్ ఫౌంటైన్ లాగా ఏనుగులతోటి అదంతా. ఇంక ఇక్కడికి రాగానే బర్డ్స్ కనిపించేసాయి. ఇలాంటిది నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుండింది, చాలా సౌండ్స్ చేస్తూ ఉన్నాయి. సౌండ్స్ మీకు వినిపించాలి అనుకున్నాను, బట్ అక్కడ సాంగ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి అన్నమాట. చిన్న మినీ హాల్ ఉంది అక్కడ. సో మళ్ళీ కాపీరైట్స్ అవన్నీ వస్తాయి కదా, సో అందుకనే కాపీరైట్స్ మనకి ఎందుకు అని చెప్పేసి నేను ఇలా అయితే చూపిస్తున్నా, మీకు సౌండ్స్ అయితే వినిపించకుండా. చూసారా, మూవీ ఎంత ఉంటుందో ఏంటో కనుక్కుందామని చెప్పేసి అయితే వెళ్తూ ఉన్నారు మా వారు. 12D మినీ థియేటర్ అంట. మేము వెళ్ళగానే ఫస్ట్ ఎంట్రన్స్ సాంగ్ అయితే దేవరా సాంగ్ పెట్టారు, భలే అనిపించింది. ఇంక ఇక్కడ నుంచి మేము ఈ బర్డ్స్తో కాసేపు మాట్లాడుతూ ఆడుకుంటూ ఉన్నా నేను. చూసారు కదా చిలుకలని, ఇంకా ఏవేవో ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇది ట్రైన్ లాగా ఒకటి కనిపించింది, దాన్ని ఎక్కేసాం, ఇందాక మీకు చూపించాను కదా. వెళ్ళగానే అదైతే ఊరికే అలా ఎక్కేసి కూర్చొని ఫొటోస్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఫౌంటైన్ లాగా ఏదో కనిపిస్తుంది అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఈ ఫుల్ మొత్తం మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుండింది. ఇక్కడైతే మేము రైతులు కోడలేం కదా, నేను అందుకే ఇది చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. ఒక రైతు చేసే పనిని ఇలా
చూపించడం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే దున్నడం, ఎద్దులతోటి దున్నడం ఎలా ఉంటుంది అనేది ఇలా పొలంలాగా ఒకటి పెట్టేసి కంచెలాగా పక్కన పెట్టి అలా పెట్టారు. చాలా బాగుండింది అది. ఇంక ఎగ్జిబిషన్ టైప్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, జెయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చూపిస్తాను. ఇంకొకటి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదైతే భలే ఉన్నింది అసలు, రియల్గా మనుషుల్లానే ఉన్నారు. నేను అంటే సడన్గా ఎవరైనా దూరం నుంచి చూస్తే నిజంగా మనుషులు అనుకుంటాం అనమాట, అట్లా ఉన్నారు. దట్టు వాళ్ళకి వేసిన డ్రెస్సెస్ చూస్తుంటే రియల్ మనుషుల్లా కాకుండా ఎలా అనిపిస్తుంది చూడండి. హెయిర్ స్టైల్ విగ్స్ పెట్టారు, అలానే హెయిర్కి విగ్ కానీ అండ్ డ్రెస్సులు వేయడం వాళ్ళకి అవన్నీ కూడా చాలా బాగుండింది. అంటే అప్పట్లో వాళ్ళు పనులు ఎలా చేస్తారు ఏంటి అనేది ఇలా శిల్పారూపంలో చూపిస్తూ ఉన్నారనమాట. చూడండి, నాకైతే భలే నచ్చింది. కుండలు చేయడం అవన్నీ కుమ్మరి వాళ్ళు చేస్తుంటారు కదా, అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగుండింది. ఎంతైనా ఇలాంటివి నైట్ టైమ్స్ చూస్తే ఎగ్జిబిషన్ లాంటివి ఇట్లాంటివి భలే అనిపిస్తుంది కదా. నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా ఎక్కువ పెడుతుంటారు, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం కదా, అంతగా ఎవరు లేరు, ఇంకా మనకు తప్పదు కాబట్టి వచ్చి చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఇది పార్క్ లాగా కూడా చాలా బాగుంది, చాలా స్పేసియస్గా చాలా చెట్లతోటి నిండిపోయి ఉందన్నమాట. మేము ఇంకా ఏమేమి ఉన్నాయా అని చెప్పి చూస్తూ ఉన్నాం. అయితే ఎవరు లేరు, కొంతమంది మాత్రమే ఉన్నారు. నైట్ టైమ్స్ వస్తారు కాబట్టి మార్నింగ్ టైం ఎవ్వరు లేరు. ఇవన్నీ నైట్స్ అయితే ఓపెన్ చేసి ఉంటారనమాట, ఆ కోర్ట్స్ కూడా అవన్నీ. ఇంకా పిల్లలకైతే అసలు మనం చెప్పనవసరమే లేదు, ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడికి తీసుకొస్తే. ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్ని గేమ్స్ ఉన్నాయి. ఇంకా ఇంతే తమ్ముడు, ఇది శిల్పారామం అంటే ఇదేనా? ఎటుపోవాలి దావా కావాలంటే బయట తిరుక్కున్నట్టు వచ్చేద్దాం. ఎవరైనా జనాలు వస్తే తిప్పుతారు, లేకపోతే ఈ టైంలో ఆవిడది బ్రిడ్జి కట్టుకోవాలా? నీళ్ళు తిరిగేదే.
రూమ్స్ అవైలబుల్ అని కూడా చెప్పారు కదా, ఇది బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. అటు నుంచి మేము రూమ్స్ అవన్నీ చూస్తూ బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తూ ఉన్నాం. చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఉంటే. ఒకరు ఫ్యామిలీ కూడా ఎవరో ఉన్నట్టయితే ఉన్నింది. పదా ఇదేనండి కడపలో ఉన్న శిల్పారామం గురించి. ఈ వీడియో మొత్తం మీరు చూసారని అయితే అనుకుంటున్నాను. చూసి నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, అలానే తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయని చెప్తూనే ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి. ఇంతవరకు నా వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Bye bye.